శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క మొట్టమొదటి దినంలో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆ వాగ్దానం అంతా కూడా స్పష్టంగా ఉన్నటువంటి దేవుని దాసులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఐగుప్త దాస్యత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఐగుప్తులో ఉన్నటువంటి అబ్రహాం యొక్క సంతతికి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గురించి వారికి తెలుసు. వారి విడుదల ఖచ్చితంగా 400 సంవత్సరములకు వస్తుందని వారు నమ్మి ఆ విషయం గురించి దేవునికి మొరపట్టి లేని వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. అందుకని వారు ఆ దాస్యపు బంధకాలలో 430 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఐగుప్త దాస్యంలో దేవుడు వారిని ఎందుకు 30 సంవత్సరాలు అధికంగా ఉంచాడు? దేవుడు తన వాగ్దానాన్ని మరిచిపోయాడా అంటే, వారు ప్రార్థన విజ్ఞాపనములు చేయవలసి ఉంటుండగా వారు చేయలేకపోయారు ప్రియులారా. ఆ పాఠాన్ని వారు కంటిన్యూ చేయలేరు. అందుకోసమే ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చలేదు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఇజ్రాయేలీయులు తాము చేయనున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను అని నిర్గమకాండంలో చెప్పబడిన ప్రకారంగా వారి మొరను విని ప్రభువారు స్పందించారు. అందుకే అన్నారు, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు తమ విడుదల గురించి ప్రభువుకు మొరపెట్టిన వెంటనే వారికి విడుదల దొరికింది. కాబట్టే అదనంగా 30 సంవత్సరాలు వారు అక్కడే గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. ఇజ్రాయేలు వాగ్దానములకు వచ్చిన తర్వాత కూడా వారు దేవుణ్ణి ఎలా మొరపెట్టుకోవాలో ఆయన వారికి సూటిగా నేర్పించాడు. ఎలా అంటే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దాన్ని ఏర్పరచుకొని యెహోవాని బతిమాలి కొనుటకై పెద్దల్లోందు చిన్నల యందును మీ దేవుడైన మందిరంలో అందరూ కూర్చుకోవాలి అని యోవేలు ప్రవక్త ద్వారా కూడా వారిని హెచ్చరించాడు. నాశనానికి సిద్ధంగా ఉన్నటువంటి నినవే పట్టణంలో ఉన్న ప్రజలు పశ్చాత్తాపపడినట్లయితే గనక ఆ పట్టణాన్ని పాడు కాకుండానట్లుగా దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉపవాస కూడికలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు ఆ పరిశుద్ధమైన గ్రంథంలో కనబడుతోంది. ఎందుకంటే దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకొని మనుషులకు ఏది కూడా పుచ్చుకోకుండా ఉన్నట్లయితే కనుక, ఆహారం తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక మనుషులు కానీ, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదని వారు పశ్చాత్తాపడితే, దేవునికి మొరపెట్టుకుంటే వారి మీదకి రావాల్సిన ఉగ్రత దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేసి ఉంటున్నాడు ప్రియులారా. గమనించారా? పశువులకును అరసుస్తున్నటువంటి పిల్లకాకులకు కూడా ఆహారము దేవుడు ఇచ్చాడు కదా. అవును, పిల్లకాకులు తమ ఆహారం కోసమై ఎలా దేవునికి మొరపెట్టుకోవాలో తెలుసుకోగలిగినట్లయితే మానవులైనటువంటి మనము మన నిర్మాణకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల ఎలా మొరపెట్టుకోవాలో ఎందుకు నేర్చుకోకూడదు? అల్పజీవులమైనటువంటి కాకులు దేవునికి మొరపెట్టగలిగితే మహాపరాక్రమం కలిగినటువంటి దావీదు మహారాజు కూడా దేవునికి మొరపెట్టుకున్నాడు. మరి ఆయనతో పోల్చుకుంటూ నువ్వెంత, నేనెంత? దేవుణ్ణి వదిలి నువ్వేమి కూడా సాధించలేవు. మనుషుల మీద ఆధారపడద్దు, లోకం మీద ఆధారపడద్దు. ఈ మొదటి దినములోనే దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆలస్యం చేయడు. ఆలస్యం చేశాడంటే దేవునికి మనము దూరంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినమే మోకరించి ప్రార్థించండి. దేవుని చిత్తమైతే రేపటి ఉపవాస దినంలో కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేయమని ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.